ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇక్కడ యేసయ్య ఫోన్ నెంబర్ మీకు చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. ఆయన చెప్తున్నాడు ఏమని? నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్తున్నాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తును అని చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి, మన ఇబ్బందులను బట్టి మనము మన స్నేహితులకు కానీ ఎవరికైనా కూడా ఫోన్ చేసినా కూడా కొంతమంది ఫోన్ తీయరు. కొంతమంది ఫోన్ తీసినా కూడా మన అవసరాన్ని బట్టి ఫోన్ కట్ చేసేస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. చూడండి, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో, ఏ ఇరుకుల్లో, ఏ బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ఏ స్థితిలో ఉన్నా నీవు మోకాళ్ళేసి నిజాయితీగా నువ్వు యేసయ్యకు మొర్ర పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాడు. నీకు ఒకవేళ దారి లేదేమో నీ పరిస్థితులను బట్టి, కానీ ఆ దారి ఆయన చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిస్థితులను బట్టి, ఆ పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో ఆయనే చూపిస్తాడు, ఆయనే తెలియజేస్తాడు. భయపడాల్సిన పని లేదు. ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మీ స్నేహితులకు కానీ, వాళ్ళకి కానీ, వీళ్ళకి కానీ, లోకం అట్లా చూడొద్దు, వాళ్ళ వైపు చూడొద్దు. దేవునికి మొర్రపెట్టు మోకాళ్ళేసి. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.